ప్రైవేటు వైద్య విద్య కళాశాలలకు సహకరించే విధంగా ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వులు రద్దు చేయాలంటూ పీజీ వైద్య విద్యార్థులు ఆందోళనకు సిద్దమవుతున్నారు. ఎక్కడ పీజీ పూర్తి చేశారో అదే కళాశాలలో సీనియర్ రెసిడెంట్గా సేవలు అందించాలని ప్రభుత్వం కోరడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి తాము సేవలందిస్తాం కానీ ప్రజల నుంచి వేలు వసూలు చేసే ప్రైవేటు వైద్యశాలల్లో తమను తక్కువ వేతనానికి పనిచేయాలని కోరడం ఎంతవరకు సబబని వారు ప్రశ్నిస్తున్నారు. బుధవారం నుంచి ప్రారంభమయ్యే కౌన్సిలింగ్లో తమకు ప్రభుత్వ వైద్యశాలలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వైద్య విద్యలో పీజీ పూర్తి చేసిన తర్వాత 1 ఏడాది ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేయాలని నిబంధనలు చెబుతున్నాయి. 3 ఏళ్ల పీజీ కోర్సు తర్వాత 1 ఏడాది పాటు ప్రభుత్వ వైద్యశాలల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. కన్వీనర్ కోటాలో చదివిన వారికి ప్రభుత్వం ముందుగా ప్రాధాన్యత ఇస్తుంది. ఆ తర్వాత యాజమాన్య కోటాలో చదివిన వారికి ప్రతిభ ఆధారంగా ప్రభుత్వ సేవల్లో అవకాశం కల్పిస్తూ వస్తున్నారు. ఈ నిబంధన అమలు చేసేలా 2012లో జీవో 40, 41, 42లను ప్రభుత్వం విడుదల చేసింది. పీజీ పూర్తి చేసిన సూపర్ స్పెషాలిటీ వైద్యులకు 41,000, పీజీ డిగ్రీ చేసిన వారికి 33,000, పీజీ డిప్లొమా చేసిన వారికి 28,000 చొప్పున చెల్లించేలా నిబంధనలు ఉన్నాయి. పీజీ చేసిన విద్యార్థులను సీనియర్ రెసిడెంట్గా చేర్చుకునేందుకు ప్రైవేటు యాజమాన్యాలు మాత్రం నెలకు 80,000 వరకు చెల్లించేవి. ఇలా ప్రైవేటు ఆసుపత్రుల్లో 1 ఏడాది పాటు పూర్తి చేసుకునే వెసులుబాటు యాజమాన్య కోటా విద్యార్థులకు అవకాశంగా ఉండేది. ఈ నిబంధనలలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. జీవో 99ని విడుదల చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం యాజమాన్య కోటాలో పీజీ వైద్య విద్య పూర్తి చేసిన విద్యార్థులు అదే కళాశాలలో సీనియర్ రెసిడెంట్గా ఏడాది పాటు పనిచేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆ కళాశాల నెలకు 50,000 గౌరవ వేతనం చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. దీనిపై వైద్య విద్యార్థులు మండిపడుతున్నారు. ప్రైవేటు వైద్య విద్య కళాశాలలకు సహాయపడేలా వైద్య విద్యాశాఖ వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. 1300-1400 మందిని ప్రతి సంవత్సరం గవర్నమెంట్ కాలేజీల్లో సీనియర్ రెసిడెంట్ కింద డిప్లొమా పాస్ అయిన వాళ్ళనైతే అర్బన్ హెల్త్ కేర్ సెంటర్, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లోనూ వినియోగించుకుంటుందండి. బట్ ఈ సంవత్సరం భారతదేశంలో ఎప్పుడూ లేని విధంగా, ఏ రాష్ట్రంలో చూడని విధంగా గవర్నమెంట్ ఆ పాత జీవోలో ఒక మెలిక పెట్టి జీవో నెంబర్ 99 అనేది రిలీజ్ చేసింది. దీని ద్వారా ప్రైవేట్ కాలేజీలో చదువుకున్న వాళ్ళు ప్రైవేట్ కాలేజీల్లోనే ఎస్ఆర్షిప్ చేయాలని చెప్తుంది. ఎందుకు ఇలా అంటే, మాకు కావాల్సింది 330 మంది సీనియర్ రెసిడెంట్ పోస్టులే మాకు అవసరం. సో మిగతా వాటికి మేము ఆర్థిక భారం భరించలేము అని చెప్పి హెల్త్ మినిస్టర్ డిపార్ట్మెంట్ నుంచి మాకు వచ్చిందండి. మీరు ఫ్రీగా సర్వీస్ చేయండి, మీరు మాకు రూరల్ సర్వీస్ చేయండి అని మమ్మల్ని కన్విన్స్ చేశారు. పేషెంట్కి ఉపయోగపడతాం మేము అని మమ్మల్ని కన్విన్స్ చేశారు. ఇప్పుడు మీరు వెళ్ళి కాలేజ్కి ఉపయోగపడండి, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్కి ఉపయోగపడండి, వాళ్ళ ప్రాఫిట్స్కి ఉపయోగపడండి, మీరు వెళ్ళి అక్కడ పనిచేయండి, మేము ఆర్డర్లు ఇస్తామని ఇప్పుడు మాట్లాడుతున్నారు. విచ్ ఇస్ ఇట్ సెల్ఫ్ ఇల్లీగల్ అండ్ అన్కాన్స్టిట్యూషన్. సరే అండి, మేము ఒకవేళ చేస్తాం అనుకోండి, ప్రైవేట్ కాలేజెస్ ఏమైనా ఫ్రీగా చూస్తున్నారా? వైద్యం ఏమైనా ఫ్రీగా ఇస్తున్నారా? లేదండి. వాళ్ళు పేషెంట్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. అసలు సర్వీస్ అనే వర్డ్ ఎందుకు అవుద్దండి? అది అసలు సర్వీసే కదా, ఇట్స్ ఎ ఫోర్స్ లేబర్ అగెయిన్స్ట్ ద పీజీ స్టూడెంట్స్ అండి. జస్ట్ మేమేదో అప్పుడు సీట్లు రాక జాయిన్ అయ్యాం మేనేజ్మెంట్ కోటాలో. ఇట్ డజంట్ మీన్ ఇప్పుడు మెరిట్ లిస్ట్లో ఇమ్మని చెప్పండి, మేము ఎక్కడ బిలాంగ్ అయితే అక్కడ ఇమ్మని చెప్పండి. వాళ్ళకి ఏ హక్కు లేదండి. ఇట్స్ అవర్ రైట్ అండి. పీజీ పూర్తి చేసిన విద్యార్థులు ఏడాది పాటు పనిచేసేలా 20 లక్షల బాండ్ను ఆసరా చేసుకుని బెదిరించడం ఎంతవరకు సబబని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. 80,000 జీతం ఇచ్చే ప్రైవేటు వైద్య కళాశాలల్లో 50,000 జీతానికి పనిచేయండని ప్రభుత్వం చెప్పడం ఏంటని వారంటున్నారు. బుధవారం ప్రభుత్వ వైద్య కళాశాలలకు జరిగే కౌన్సిలింగ్లో తమకు అవకాశం కల్పించాలని శాంతియుత నిరసన కొనసాగిస్తామని వారు చెప్పారు. మీరు ప్రైవేట్ మేనేజ్మెంట్లో చదివారు కాబట్టి మీరు ప్రైవేట్లోనే చేయాలంటాం ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే యాక్చువల్లీ అంటే అర్ధరాత్రి, రేపు పొద్దున్నే కౌన్సిలింగ్ అంటే ఈరోజు అర్ధరాత్రి జీవో రిలీజ్ చేశారండి. అందరికీ తెలుసుకోవటానికి పొద్దున్నే అయిపోయింది, అందరూ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యారు. బట్ అక్కడికక్కడ వాళ్ళు గొడవ చేసి ప్రొటెస్ట్ చేసేసరికి అప్పుడు హెల్త్ మినిస్టర్ గారు వచ్చి ఓకే అన్నారు. బట్ ఈసారి ఏంటంటే మేము అందరినీ కలుస్తున్నాము. ఈసారి హెల్త్ మినిస్టర్ గారు, వైస్ ఛాన్సలర్ గారు అందరూ 17th వరకు అవుట్ ఆఫ్ స్టేట్ అండి, ఎవరు అవైలబుల్గా లేరండి. ఇప్పుడు ఇందాక మేము యూనివర్సిటీకి వెళ్ళాం, సార్ ప్లీజ్ కౌన్సిలింగ్ పోస్ట్పోన్ చేయడానికి కానీ ఏమైనా ట్రై చేయండి అంటే వైస్ ఛాన్సలర్ గారు లేరు, రిజిస్టర్ గారు లేరు. మేము డిఎంఈ గారి దగ్గర కూడా వెళ్ళి అప్రోచ్ అయ్యాం, సార్ ఇలా మమ్మల్ని ఎవరో ఒకరు పట్టించుకోవాలి కదా సార్ అంటే ఆయన కూడా నేనేం చేయలేనమ్మా, నాకు ఇక్కడ గవర్నమెంట్ నుంచి రావాలి, లైక్ హెల్త్ మినిస్టర్ నుంచి కావాలి, లేకపోతే సీఎం గారి దగ్గర నుంచి రావాలి, గవర్నమెంట్ నుంచి రాకుండా నేనేం చేయగలను అంటున్నారు. అనుకున్నామండి ఓన్లీ గవర్నమెంట్ సర్వీస్ బట్ నాట్ టు ద బెనిఫిట్ ఆఫ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ప్రైవేట్ పీపుల్ అండ్ ఓన్లీ టు ద బెనిఫిట్ ఆఫ్ పూర్ పీపుల్ ఆర్ గవర్నమెంట్ పీపుల్. ఇది ఓన్లీ అవర్ మోటో. అండ్ సెకండ్ థింగ్, ఈవెన్ అవర్ బెనిఫిట్ కూడా ఏంటంటే ఈవెన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో
ఎస్ఆర్ రిక్రూట్మెంట్స్ ఫర్దర్గా తగ్గిపోతాయండి. అంటే ఇప్పుడు వీఆర్ ఇలా బాండెడ్ లేబర్ కింద 50,000 చేయడం మొదలెడితే తర్వాత ఇఫ్ ఐ టేక్ మై పర్మనెంట్ డిగ్రీ అండ్ ఐ గో ఫర్ ఏ జాబ్, నాకు ఆల్రెడీ ఎస్ఆర్స్ ఉన్నారు, ఐ డోంట్ నీడ్ ఫర్దర్ ఎస్ఆర్స్. వాళ్ళు మమ్మల్ని తీసుకోరు. తర్వాత మేమే అన్ఎంప్లాయ్మెంట్ ఫేస్ చేస్తాం. అండ్ ఫైనల్లీ పీపుల్ విల్ లూజ్ ఫెయిత్ ఆన్ ద గవర్నమెంట్ బికాస్ గవర్నమెంట్లో పనిచేయవలసిన వాళ్ళని ప్రైవేట్కి ఇస్తుంది గవర్నమెంట్ అంటే జనాలకి ఇంకా గవర్నమెంట్ మీద నమ్మకం పోతుందండి. వీళ్ళు గవర్నమెంట్లో చేయించుకోకుండా ఫ్రీగా డాక్టర్లు వస్తుంటే వాళ్ళని తీసుకెళ్లి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కి దారాదత్తం చేస్తుందని అనుకుంటారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కొందరు విద్యార్థులు న్యాయస్థానాలను ఆశ్రయించారు.